మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు వీధి కుక్కలకు సంబంధించి ఒక కీ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అదేంటంటే మనకి రీసెంట్గా చాలా సందర్భాల్లో చూసుకుంటే వీధి కుక్కల దాడుల వల్ల చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది. దాని తర్వాత కొంతమంది ర్యాబీస్ బారిన పడిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది. సో ఇటువంటి ఇన్సిడెంట్లు మనం చూస్తూనే ఉన్నాం. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని సుమోటోగా ఒక కేసును అయితే సుప్రీంకోర్టు విచారించడం జరిగిందనమాట. అయితే మరి దీంట్లో సుప్రీంకోర్టు చెప్తుంది ఏంటంటే వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో జనావాసాలలో, సో వాటన్నిటిని కూడా పట్టుకొని మరి జనావాసాలకి దూరంగా ఎవరు లేని ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాటన్నిటికి కూడా ఒక షెల్టర్ను ప్రొవైడ్ చేసి అక్కడైతే వాటిని పెంచండి అని చెప్పి అధికారులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. సో దాంతోపాటు ఎవరైనా సరే ఇది మనకి వీధి కుక్కల ప్రేమికులు ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరైనా సరే దీనికి గనక అడ్డు చెప్పారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకు భయ్యా ఇంత డెసిషన్ తీసుకుంది అంటే మనకు ఒకటే, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది ఏంది, ఇప్పుడు ఎవరికైనా సరే ర్యాబీస్ వచ్చింది అనుకోండి, సో దాన్ని ఎవరైనా సరే ఈ వీధి కుక్కల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అరికట్టగలుగుతారా, తీసేయగలుగుతారా? లేదు కదా. ఒకసారి మరి ఒక ప్రాణం పోయిందనుకోండి వీధి కుక్కల వల్ల, సో మరి ఆ ప్రాణాన్ని తీసుకురాగలుగుతారా? లేదు కదా. సో మరి ఇవి మనకి హార్మ్ఫుల్గా డేంజరస్గా ఉన్నప్పుడు మరి వీటన్నిటిని ఇక్కడ ఉంచడం ఎందుకు? సో మరి బయటకు దూరంగా తీసుకెళ్ళి అక్కడ పెంచండి, వాటికి సేఫ్ ఉండిద్ది, మనకి సేఫ్గా ఉండిద్ది. సో మరి ఈ సేఫ్టీని ఎవరైనా సరే నిరాకరించారంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఒక డెసిషన్ తీసుకోవడం, ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. సో ఇది చెప్పాలంటే నిజంగా 100% ఇంతకంటే ఒక మంచి డెసిషన్ ఇంకోటి ఉండదని చెప్పాలి.